లైఫ్లో రకరకాల క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. కొన్ని గూగుల్లో కొడితే ఆన్సర్స్ దొరుకుతాయి, కానీ కొన్ని మాత్రం మన కళ్ళతో చూసి ఎక్స్పీరియన్స్ అయితేనే నిజమైన ఆన్సర్స్ దొరుకుతాయి. ఇలాంటి క్వశ్చన్ ఒకటి 15 సంవత్సరాల క్రితం మా మైండ్లో మెదిలింది. ఆ క్వశ్చన్ ఏంటి, దానికి ఆన్సర్ ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాం. ఒకటి గమనించారా, ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళంతా ఒక స్పాట్లో తల తిప్పుతున్నారు. ఊటీ అంత లొకేషన్ కాకపోయినా ఏదో మా ఊర్లో ఉన్నట్లో ఇది ఒక మంచి లొకేషన్. బంటుమిల్ నుంచి పెదపట్నం వెళ్ళే రోడ్లో బ్రిడ్జ్ ఇది. ఆ కాలువ, అటు ఇటు పచ్చగా కనిపించే ఆ మంగ్రూవ్ ఫారెస్ట్ చూడడానికి చాలా బాగుంటుంది. అటుగా వెళ్ళేటప్పుడు తెలియకుండానే తల పక్కకు తిరుగుతుంది. మరి సరిగ్గా ఇదే బ్రిడ్జ్ మీద నుంచి బ్రిడ్జ్ ఓపెన్ చేశాక ఫస్ట్ టైం ఈ వ్యూ చూసినప్పుడు వావ్ అనుకున్నాం. అప్పుడు ఒక క్వశ్చన్ రైజ్ అయింది, ఇక్కడ నుంచే ఇంత బాగుంది, బోట్ ఎక్కి అలా లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో అని. ఆ రోడ్లో అటు ఇటు చాలాసార్లు తిరిగాం, కానీ చూసిన ప్రతిసారి అదే క్వశ్చన్ గుర్తొచ్చేది. అప్పట్లో చిన్నోళ్ళం కాబట్టి ఎవరిని అడగాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. కొంతకాలానికి బోట్లో వెళ్ళడానికి కొందరిని అడిగి ట్రై చేసాం, కానీ కుదరలేదు. ఫైనల్గా ఇప్పటికి కుదిరింది. అలా 15 సంవత్సరాల నుంచి మైండ్లో ఉండిపోయిన ఆ క్వశ్చన్కి ఆన్సర్ కోసం ఎగ్జైట్మెంట్తో హ్యాపీగా బయలుదేరాం. బంటుమిల్ నుంచి ఉప్పులూరుకి ఇలా పొలాల్లో పడి అడ్డంగా వెళ్ళిపోతే ఒక 4.5 కిలోమీటర్లు వచ్చిందేమో, కానీ రోడ్డు మీద నుంచి వెళ్తే మాత్రం ఒక 6-7 కిలోమీటర్లు ఉండొచ్చు. అలా మా ప్రయాణం మొదలైంది. బంటుమిల్ సెంటర్ దాటుకుని బస్ స్టాండ్ పక్క నుంచి మేము హైవేకి వెళ్ళిపోతున్నాం. లోపలంతా ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటూ హ్యాపీగా వెళ్తున్నాం, కానీ ప్లాన్ సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో చిన్న డౌట్తో కన్ఫ్యూజన్ కూడా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఫస్ట్ బ్లాగ్. ఎక్కడికి వెళ్తున్నాం అంటే బోట్ రైడ్కి వెళ్తున్నాం. పాండ్రాక దగ్గర నుంచి చిన్న పాండ్రాకలో నుంచి లోపల ఇంతేరు వెళ్ళేటప్పుడు మధ్యలో ఉప్పులూరు అనేది ఉంటుంది ఊరు. అక్కడ చిన్న బోట్స్ ఉంటాయి అన్నమాట. ఒక అన్న తెలిసిన అతను ఉంటే అడిగాం, అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు దారిలో ఉన్నాం. నాతో పాటు ఆకాష్, సురేష్ కూడా ఉన్నారు. తెలిసిన వాళ్ళని అయితే పలకరించుకుంటూ వెళ్తున్నాం, కానీ దారి అయితే తప్పామన్నమాట. ఒక రోడ్లోకి వెళ్ళాల్సింది ఇంకో రోడ్లోకి వచ్చాం. కొంచెం లేట్గా రియలైజ్ అయినా దారిలో ఒక పెద్ద ఆవిడ కనిపిస్తే ఆవిడని అడిగాం అనమాట. ఇది వెళ్ళిపోవచ్చుగా ఆ రోడ్డు. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఎందుకే వెళ్ళిపోద్ది. అలా ఆ పెద్ద ఆవిడ చెప్పిన రోడ్లోకి మా జీప్ ఎక్కించాం. ఇంకా రయ్యేమని దూసుకెళ్ళిపోతున్నాం. మొత్తానికి మనం హైవే నుంచి తార్ రోడ్డుకి, తార్ రోడ్ నుంచి సిమెంట్ రోడ్డుకి కూడా వచ్చేసాం. ఇంకెంత లోపలికి వెళ్ళాలో చూద్దాం. సిమెంట్ రోడ్డు కూడా ఇక దాటి మట్టి రోడ్డు కూడా స్టార్ట్ అయింది. చూడొచ్చు మీరు, పక్కనంతా ఈ మంగ్రూవ్ ఫారెస్ట్ మొత్తం గ్రీనే ఇంకెక్కడి నుంచి. అలా మా క్యాప్టెన్స్ని ఫాలో అవ్వకుంటూ వచ్చేసాం మేము స్పాట్కి. ఇదిగో ఈయన మన ఫస్ట్ క్యాప్టెన్ రవి, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఈయన మన సెకండ్ క్యాప్టెన్ శివ. ఇంకోటి మన కో క్యాప్టెన్ బాబీ. ఈ ముగ్గురు ఈరోజు మనల్ని లోపలికి తీసుకెళ్ళబోతున్నారు, మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. ఈ బాతులు చూడండి, చక్కగా 4, మొత్తం 70 ఎకరాల చెరువు ఇది. మొత్తం వాటిల్లే, ఎటు కావాలంటే అటు ఈత కొట్టుకోవచ్చు, వాటిలో ఓపిక.
కాసేపు వాడిని చూసి అలా గాలేస్తుంటే చల్లగా నడుచుకుంటూ వెళ్తాను. ఇక మా పక్కనే మన క్యాప్టెన్స్ ఇద్దరు కూడా ఒకటి కాదు ఏకంగా 2 బోట్లు వేసుకుని వస్తున్నారు. సో అలా ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాం. సో మొత్తం సెట్ అండి. బయలుదేరాం మేము బోట్లో. చూడొచ్చు మీరు పక్కనంతా మంగ్రూవ్ ఫారెస్ట్. ఈ మడడుగుల మధ్యలో నుంచి ఈ కాలువలో ఆ బోట్లు వెళ్తుంటే సడన్గా అసలు ఆ జనాల నుంచి దూరంగా వెళ్ళే కొద్దీ ఆ కామ్నెస్ కానీ ఇంకా అదంతా వేరే లెవెల్ ఫీల్ అనమాట. మాటల్లో ఎంత బాగుందని చెప్పినా డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అయితే తప్ప అది అసలు మనం తెలుసుకోలేమన్నమాట. సో ఫస్ట్ టైం బోట్ ఎక్కుతున్న సురేష్ మాత్రం కొంచెం బోటు ఊగుతుంటే కొంచెం కంగారుగా ఉన్నా ఎంజాయ్ చేస్తున్నాడు. వెళ్ళే కొద్దీ చూసారా మన కెప్టెన్ రవి చేతిలో ఉన్న కర్ర దగ్గర దగ్గర 10 నుంచి 12 అడుగులు ఉంటుంది. అది మొత్తం మునిగిపోయింది కింద, ఇంకా అందట్లేదు అనమాట నేల. సో ఆయన కొంచెం దాన్ని అటు ఇటు తెడ్డేయడానికి ట్రై చేశాడు. లోపల నుంచి రకరకాల బోర్డ్స్ చేసే సౌండ్, అసలు ఆ గాలి ఎంత పీస్ఫుల్గా ఉందంటే అసలు ఆ లొకేషన్ అంతా పెద్ద రివర్ లాగా ఉండి అటు ఇటు మొత్తం ఈ మడడువులు. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ మేము మెల్లిగా ఇంకా లోపలికి వెళ్ళాం. అలా మేము 2 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిన తర్వాత పూర్తిగా ప్రపంచం మారిపోయింది అక్కడ. వెళ్ళే కొద్దీ ఎంత ప్రశాంతత అంటే ఆ వాటర్ సౌండ్, గాలి సౌండ్, ఆ పక్షుల సౌండ్ తప్ప ఇక వేరేదేం లేదన్నమాట. అంత ప్రశాంతంగా ఉంది. కెమెరా అయితే వాటర్ లోపల పెట్టి ఏమన్నా కనిపిస్తుందేమో అని చూసాం, కానీ మాకు వాటర్ క్లియర్గా లేకపోవడం వల్ల ఏం కనపడలేదు. సో ఇక అలా మేము కొంచెం ముందుకెళ్ళి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ చేపలు ఎగురుతూ ఉన్నాయి అనమాట. ఆ చేపలను చూసుకుంటూ అలా టైం స్పెండ్ చేసాం. సో మన సెకండ్ క్యాప్టెన్, కో క్యాప్టెన్ వేసే చిన్న చిన్న స్టంట్లు చూసి నవ్వుకుంటూ ఇక కాసేపట్లో సూర్యుడు కిందకి దిగుతాడనే టైంకి మేము ఇక వెనక్కి తిరిగి మెల్లిగా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాం. వాటర్ చూడండి ఆల్మోస్ట్ బోట్ ఎడ్జ్ వరకు వచ్చినాయి. ఈ బోట్ వచ్చి నాటుపడవ అంటారు కదా, అలాంటిది అనమాట. సో
ఇది పెద్ద బోట్ అయితే కొంచెం స్టేబుల్గా ఉంటుంది. ఈ నాటు పడవ కొంచెం అటు ఇటు ఊగుతూ ఉంటుంది అనమాట. భయపడకుండా కూర్చునే వాళ్ళు అయితే కంఫర్ట్గా వెళ్ళి రావచ్చు. కానీ ఏమన్నా కంగారు పడి భయపడ్డారంటే మాత్రం అటు ఇటు ఊగి దాని ముంచేస్తారు. రిటర్న్ జర్నీలో ఏమైందంటే ఖాళీగా ఉన్న వాటర్ బాటిల్తో బుల్లి ఆడుకుంటుంటే ఆకాశ్ ఏమో ఈ బోట్లో నుంచి ఆ బోట్ ఎక్కి బోట్ నడుపుతాను కర్ర తీసుకుని నాలిద్దరు ప్రాణాలతో ఆడుకుంటున్నాడు. మన కో క్యాప్టెన్ చూడండి, వీడి మీద నమ్మకం లేదేమో, ఎందుకు వచ్చిన రిస్క్ రా బాబు, వీడి బోట్ తిరగేసి అలాగ ఉన్నాడు అనుకుంటా. ఆ తాడు పట్టుకుని మాత్రం వదలలేదండి. ఇక ఆ తాడు అలా పట్టుకుని కూర్చున్నాడు. ఏమన్నా కొంచెం అటు ఇటు అయితే తాడు పట్టుకుని మనం సేఫ్ జోన్లోకి వెళ్ళిపోదామని సరదాగా అంటున్నాలండి. ఆకాష్ గీడ అయితే కర్ర తీసుకోగానే నేను ఖచ్చితంగా బోట్ తిరగేసేస్తాడు అనుకున్నా. కానీ మొత్తానికి ఆడు బాగానే మేనేజ్ చేసాడు. చూసి నేర్చుకున్నాడు ఏమో, కానీ చాలా తొందరగానే మేనేజ్ చేస్తున్నాడు బాగానే బోట్ని. మెల్లిగా ఇక మా వెనకాలే తోసుకుంటూ వస్తున్నాడు అనమాట చిన్న బోట్ని. ఈ చిన్న ఫారెస్ట్లో నక్కలు, కోతులు, రకరకాల పక్షులు, పీతలు ఇవన్నీ లోపల ఉంటాయి అన్నమాట. చాలా కనపడినాయి మాకు. అలా ఇక సూర్యుడు కిందకి దిగటానికి రెడీగా ఉన్నాడు. అస్సలు ఆ ప్లేస్ నుంచి అయితే మాకు రాబుద్ది కావట్లేదు. కానీ మరి తప్పదు కాబట్టి ఇంకోసారి వెళ్దాంలే అనుకుంటూ మెల్లిగా ఇక వెనక్కి తిరిగి రావాలని లేకపోయినా ఇక వస్తున్నాం అన్నమాట. అసలు ఎన్ని చేపలు పైకి ఎగురుతున్నాయి అంటే అసలు ఫిషింగ్ రాడ్ ఎందుకు తేలేదే అనుకున్నాం అనమాట మేము. ఈసారి ఎప్పుడన్నా కుదిరితే ఖచ్చితంగా ఫిషింగ్ రాడ్, నెట్ ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళి ఫిషింగ్ అయితే చేస్తామండి. నేను సురేష్ కూడా ప్లేసులు మారాం. నేనేమో మధ్యలో నుంచి ఇటు తిరిగాను, సురేష్ ఏమో అటు తిరిగాడు. సో అలా మేము ఇక మెల్లిగా ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి మళ్ళీ బయలుదేరాం. అలా 15 సంవత్సరాలుగా మా మైండ్లో ఉన్న ఆ క్వశ్చన్కి, బోట్లో మడ అడవుల మధ్యలో నుంచి అలా వెళ్తుంటే ఎలా ఉంటుంది అనే ఆ క్వశ్చన్కి మాకు ఆన్సర్ దొరికింది ఇక్కడ. అలా మా బోట్ జర్నీ ఎలా అవుద్దో, సక్సెస్ అవుద్దో, ఫెయిల్ అవుద్దో అనుకుంటూ స్టార్ట్ అయ్యాం. కానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్తో పాజిటివ్గా ముగిచ్చామన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నేను, బుల్లి, ఆకాష్, సురేష్ బోట్ రైడ్ అయితే కంప్లీట్ చేసుకుని వచ్చేస్తున్నాం, ఇంటికి వెళ్తున్నాం. ఇక్కడ ఉన్న మేము నలుగురిలో నేను, అన్నయ్య, ఆకాష్ అయితే బోట్ ఎక్కాము ఆల్రెడీ. సురేష్కి అయితే ఫస్ట్ టైం అనమాట. సో సురేష్ని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడిగి తెలుసుకున్నాం. అంటే స్టార్టింగ్ టైము చాలా భయం వేసింది ఎక్కినప్పుడు, ఎక్కడ పడిపోతానేమో. అసలు ఎక్కినప్పుడు కాలు వేసినప్పుడు అయితే పడిపోయాను అనుకున్నాను. చాలా భయం వేసింది. ఇక అన్నయ్యలు చెప్తాం వల్ల కొంచెం అలా కూర్చున్నాను. ఇంకా వెళ్ళే కొద్దికి కొంచెం భయం తగ్గింది. ఇక ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. నేనైతే ఇప్పుడు దాకా బోట్ ఎక్కలేదు, స్టార్టింగ్ ఎక్కడం. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. రైడ్ అయితే బాగా జరిగింది. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్, మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. వీడియో ఎలా వచ్చిందో మీరు కూడా చూడండి. బాగా వచ్చింది అనుకుంటున్నాం. మంచి మంచి లొకేషన్లు, డ్రోన్ షాట్లు అయితే చాలా బాగా వచ్చినాయి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. టచ్లో ఉండండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. దాచాం లోపల, అంతే, ఒక్కొక్కటి బయటికి తీస్తాం. ఓకే, ఉంటాం మరి. బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.